మాతాపితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఆ పార్వతీ పరమేశ్వరులు అందరిని కూడా కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా గురువుల మాటగా ఒకటి చెప్పుకుంటున్నాం. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా గురువు అనే పదానికి విశ్లేషణ ఇచ్చుకుందాం. అది కూడా మనకు 2 నిమిషాలే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 2 నిమిషాల్లో నాకు తెలిసినంత వరకు, అర్థమైనంత వరకు మీకు తెలియజేస్తాను, నేను ప్రయత్నిస్తాను. ఏమనగా, గురువు అనగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించేవారు గురువు అని చెప్పబడుతుంది. అజ్ఞానం అనే చీకటి అంటే ఏమీ తెలియనితనాన్ని మనకు అన్నీ కూడా వివరంగా తెలియచెప్పటం అన్నీ అది జ్ఞానము అంటాము, జ్యోతి అంటాము. అయితే ఇది 2 రకాలు. దీనికంటే మనం బతకటానికి అంటే తిండి తిప్పులు, ఆహారము, ఉదర పోషణ చేసుకోవటానికి పనికొచ్చే విద్య పంతులుగా బడి దగ్గర చేసుకునేటటువంటి విద్య వాళ్ళని తెలుసుకొని ఆ తర్వాత బీటెక్ల వరకు కూడా డిగ్రీలు క్వాలిఫికేషన్ వరకు చేసుకునేటటువంటి విద్యను మామూలు బాహ్య చదువులు అంటాం. అంతర్ చదువులు అంటే మన యొక్క జన్మ రహస్యాన్ని పొందటానికి, ఈ జన్మ వచ్చినందుకు ఈ జన్మ గురించి చెప్పేటటువంటి వారిని ఆధ్యాత్మిక గురువులు అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు అనేవారు ప్రతి యుగములోనూ మహాపురుషులైనటువంటి రాముల వారికి గురువులు ఉన్నారు, కృష్ణ పరమాత్మకు గురువులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కలియుగంలో కూడా ఎంతోమంది గురువులు ఉన్నారు. వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, అదేవిధంగా దత్తాత్రేయులు, ఆ విధంగా అనేక మంది గురువులు మనకు ఉన్నారు. అందరూ కూడా మనలో ఉన్నటువంటి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పేవారే. కాబట్టి వారు చెప్పేటటువంటి విషయాలను మనం తీరిగ్గా తెలుసుకోవాలి. అది దీనికి అంతు లేదు, అనంతము. కాబట్టి ఆ విషయాలన్నీ చెప్పేవారిని మనము గురువుగా ప్రార్థిస్తున్నాం. అలాంటి గురువుని తలుచుకునేటటువంటి విషయము ఈ రోజున గురు పౌర్ణమి. కాబట్టి అలాంటి మహానుభావులందరికీ కూడా మనకు తెలిసినంత వరకు తెలిసినటువంటి విషయాలని ఎవరైతే చెబుతారో ఆ చెప్పిన వారందరికీ కూడా మనం కృతజ్ఞతగా వారిని ఈ రోజున స్మరించుకోవాలి. అవకాశం ఉంటే పూజించుకోవాలి, లేకపోతే తలుచుకోవాలి అని తెలియచేస్తుంది శాస్త్రము. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.